గురువుగారు ఒకే తల్లి గర్భంలో ఇద్దరు పిల్లలు పుడతారు కదా! కవల పిల్లలు అంటారు. ఈ కవల పిల్లల భవిష్యత్తుని జ్యోతిష్యం అనేది అంచనా ఏయటం అనేది జరగట్లేదు. హస్త సాముద్రికం అంచనా ఏయగలుగుతుందా? 100కు 100% రిజల్ట్‌తో. ఖచ్చితంగా. ఎందుచేతనంటే, ఈ కవల పిల్లలిద్దరు కొన్ని సందర్భాల్లో ట్రిప్లెట్స్ ముగ్గురు కూడా ఒకే గర్భంలో పుట్టినటువంటి వాళ్ళున్నారు. నా దగ్గర ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఈ ఇద్దరి యొక్క జాతకాన్ని స్థూలంగా అంటే వాళ్ళు జాతకాలు చెప్పేటువంటి వాళ్ళు ఇంకా సూక్ష్మంగా వెళితే నేను చెప్పగలను అని అంటారు గానీ, తారీఖు అయితే ఒకటే అవుతుంది. రోజైతే ఒకటే అవుతుంది. సమయం కూడా ఒకటే అవుతుంది. అన్నీ ఒకటే అవుతున్నాయి. కానీ ఈ ఇద్దరు వ్యక్తులు ఒకే తల్లి గర్భాన జన్మించినప్పుడు, ఈ మీరన్నట్టు సోకాళ్ళు మేధావులన్నట్లు ఈ ముడతల వల్ల వచ్చినాయి అనుకున్నప్పుడు కొన్ని గీతల గురించి మాట్లాడతారు. మరి ముడతల వల్ల వచ్చినప్పుడు ఒకలాగే ఉండాలి కదా! ఒకలా ఉంటారా వారు? ఉండరు. ఎందుకే అంటే ఇది కర్మగతమైనటువంటి, ఆత్మగతమైనటువంటి అంశము. అంచేత ఆ పుట్టినటువంటి వ్యక్తి ఎంతవరకు ఈ కర్మబంధాలతోటి ముడిపడి ఉండాలి, రుణబంధాలు ఎవరెవరితోటి కలిగి ఉండాలనేటువంటి అంశం మీద ఆధారపడి ఉంటుంది గనక, ఆ ఇద్దరి యొక్క మనం శరీరాన్ని, టైముని, రోజుని అన్నిటిని పరిశీలిస్తే ఒకలాగే ఉంటారు. కానీ వాళ్ళ యొక్క బ్లడ్ గ్రూప్ కూడా దగ్గర దగ్గరగా ఒకటే అవ్వచ్చు. వాళ్ళ శరీర అవయవాలు కూడా ఒకళ్ళకొకళ్ళకి మార్పులు, చేర్పులు చేయొచ్చు కూడా. కానీ కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు ఆడవచ్చు, ఇంకొకళ్ళు మగవుతారు. ఈ విభజన అలా జరుగుతోంది. ఒకవేళ ఇద్దరు ఆడైనా, ఇద్దరు మగైనా వాళ్ళ అరచేతుల్ని మనం చూసినప్పుడు మాత్రమే ఈ ముద్రలు 10 వేళ్లకుండేటువంటి ముద్రలు ఇవి ముడతల వల్ల వచ్చినటువంటివి కాదు కదా! ఈ ప్యాట్రన్స్. అలాగే ఈ గ్రహస్థానాల్లో ఏవైతే మేము చెప్తున్నామో అక్కడ ఉండేటువంటి గీతలు అతి సూక్ష్మమైనటువంటి గీతలు ఇవి ఒకలా ఉండట్లేదు కదా! అంటే దీని వెనక ఏదో రహస్యం దాగి ఉంది. అంతేకాదు మనం మన శరీరంలో ఏ అవయవము కూడా అంటే అంతర్గత అవయవాలు, బాహ్య అవయవాలు చూసుకుంటే మనం ఏ కణము కూడా అంటే రక్త కణాలు ఇవేవి కూడా మనము మనస్సు కోరినట్లు వినవు, ఎదగవు. మీరు గమనించుకోండి కావాలంటే. కోటాను కోట్ల రక్త కణాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకదానితోటి ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడ ఆ కర్మగతమైనటువంటి అంశాలు అని అంటే ఇద్దరు వ్యక్తులు నేను పరిశీలించాను. పరిశీలించినప్పుడు ఒక వ్యక్తి యొక్క శారీరక దారుఢ్యము చాలా బలంగా ఉండి అతను మిలిటరీ ఆఫీసర్ అవ్వటానికి తగినటువంటి శారీర దారుఢ్యము అన్నీ కలిగి ఉన్నాడు. దానికి అనుగుణంగా అతని యొక్క భావాలు, అతని ఆలోచన, అతని ఎడ్యుకేషను ఇవన్నీ కొనసాగి అతను మిలిటరీ ఆఫీసర్ అయ్యాడు. అదే గర్భంలో పుట్టినటువంటి అదే సమయంలో పుట్టినటువంటి ఒక అమ్మాయి అంటే ఇద్దరు ఆడపిల్ల, మగపిల్ల. ఆ అమ్మాయి కోమలంగా ఉండి, సౌకుమార్యంగా ఉండి, అందంగా ఉండి, ఒక కళను అంటే ఒక నాట్య శాస్త్రాన్ని అభ్యసించి, దానికి అనుగుణంగా తన శరీరాకృతి, తన ఆలోచన, తన మనస్సు, మృదు స్వభావము ఇవన్నీ కలిగి ఉండి, ఆమె నాట్యశాస్త్రంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళింది. ఈ 2 విభజనలు ఏ శాస్త్రం చెబుతుంది మీకు? మన అరచేయి పరిశీలిస్తే అతను మిలిటరీ ఆఫీసర్ అవ్వటానికి, అతను శారీరక దారుఢ్యం కలిగి ఉండటానికి, అతని యొక్క మానసికమైనటువంటి ఆలోచన విధానము ఆ సంబంధమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉండటానికి, అతని యొక్క సంబంధ బాంధవ్యాలు ఆ చేసేటువంటి వృత్తికి అనుగుణంగా ఉండటానికి, అతనికి ధైర్యము, సాహసము ఇవన్నీ కూడా కలిగి ఉండటానికి ఏ లక్షణాలనైతే మనం సాముద్రిక శాస్త్రంలో చెప్తామో అవన్నీ అతని చేతుల్లో ఉన్నాయి. అలాగే సుకుమారము, వేలత్వము, అబలగా ఉంటూ నాజూకుగా
శారీర నిర్మాణము, ఒక కరుణ దయ పూరితమైనటువంటి భావజాలము, ఈ నృత్యము వీటిల్లో మెళకువలు పొందటానికి అనువైనటువంటి మానసిక స్థితి, దాని మీద ఇంకా సాహిత్యాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక భావాన్ని ప్రకటించేటువంటి ఆ లక్షణాలు, ఇవన్నిటినీ ప్రస్ఫుటం చేసేటువంటి ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అరచేతిలో ఉన్నాయి. మరి ఇద్దరు ఒకే సమయంలో పుట్టి, అంటే ఈమె కర్మ వేరు, ఈమె చేసేటువంటి కర్మలు వేరు, అతను చేసే కర్మలు వేరు. అలాగే నేను ట్రిప్లెట్స్ ముగ్గురిని చూసా. ముగ్గురు 2-3 నిమిషాల్లో పుట్టి ఉన్నారు. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. నా దగ్గర రికార్డులు ఉన్నాయి. వాళ్ళని గత 40 సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పటికి వాళ్ళ వయసు 90, ఇప్పటికి 33 అలా వస్తుంది. రికార్డులో ఉంది, చూపిస్తాను మీకు కావాలంటే. వాళ్ళ యొక్క తెలివితేటల్లోనే వ్యత్యాసం ఉంది, వాళ్ళ శరీర నిర్మాణంలోనే వ్యత్యాసం ఉంది, వాళ్ళు చేసే కర్మల్లో వ్యత్యాసం ఉంది. అంటే వీరు ఈ కర్మగతమైనటువంటి అంశాల ఆధారంగా ఎవరెవరితోటి ముడిపడి ఉండాలి, అంటే వివాహం అయిన తర్వాత ఎటువంటి కర్మలను ఆచరించాలి, ఏ వృత్తి వ్యాపారాలను ఎంచుకోవాలి, దానికి తగినటువంటి మానసిక స్థితి ఎలా ఉంది, ఎవరితోటి రుణబంధాలు పంచుకోవాలి, దానికి తగినట్టు హృదయం యొక్క స్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏ సమయంలో ఏ రకమైనటువంటి శారీరకమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటారు, అంటే శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, ఆరోగ్య అనారోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అంశాలు ఈ అరచేతిలో మనం గమనించవచ్చు. అంచేత ఇవన్నీ కూడా మనం ఇతర శాస్త్రాలు చెప్పలేనటువంటి విషయాలు. కర్మగతానుబంధాలని మనం వ్యక్తం చేసేటువంటిది, దాన్ని ఆచరించేటువంటి లక్షణాలను తెలియజెప్పేటువంటిది సాముద్రిక శాస్త్రం. అయితే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసేసుకుని ఓ సాముద్రికుడి దగ్గరికి వెళ్ళి నాకు అన్నీ చెప్పేయండి, నాకు ఎక్కువ డబ్బు వచ్చేస్తుందా, లేకపోతే నాకు పెద్ద ఉద్యోగం వచ్చేస్తా, పదవి వచ్చేస్తా, ఈ కోణంలో అడిగినప్పుడు అక్కడ ఆ చేతిలో ఏ కర్మబంధాలకు అనుగుణంగా వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏర్పడుతుందో అని చెబితే అతను నిరాశకు గురవుతాడని చెప్పేసి ఈ సోకాళ్ళు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి ఈ వీళ్ళు వాళ్ళని పొగట్టడం కోసం నీకు అద్భుతం జరుగుద్ది, ఇది జరుగుద్ది అని. అద్భుతాలు ఎవరి జీవితంలోనూ ప్రకృతి వ్యక్తిగతంగా చేయదు. ప్రకృతిలో జరుగుతాయి అద్భుతాలు, అవి మొత్తం సమాజానికి వర్తిస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో ఒకళ్ళు ప్రత్యక్షమయ్యి నిన్ను అమాంతంగా నేను పదవిలో కూర్చోబెడతాను, ఉద్యోగం ఇస్తాను, లేకపోతే ధన సంపద వస్తు వాహనాలు అన్నీ ఇచ్చేస్తాను, నాకు ఇది చేస్తే నిన్ను ఆశీర్వదించేస్తాననేటువంటి శక్తులేవి కూడా సృష్టిలో ఉండవు. అద్భుతాలు ఎవరి జీవితంలోనూ జరగవు. జరిగినట్టు ఎక్కడైనా ఉందా ఇప్పటి వరకు? కానీ మనం ఆ పరమాత్మను ఆశ్రయించాలి. ఆ పరమాత్మ యొక్క స్వరూపమైనటువంటి ఈ ఆత్మ మన శరీరములో ఉంది గనక, ఈ శరీరాన్ని ఆశ్రయించి నడుపుతోంది గనక, దాన్ని మనం నిత్యం స్మరించుకుని ఆ భావనతోటి మనం వెళ్ళినప్పుడు, మనం తృప్తితోటి జీవించినప్పుడు, మన కర్మలను చక్కగా మనం నిర్వర్తించినప్పుడు మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది. మన జీవిత లక్ష్యం ఏమిటంటే ఆనందంగా జీవించడం. ఇంత డబ్బు వచ్చేస్తే, ఇంత పదవి వచ్చేస్తే కాదు. వచ్చిన దానికి, ప్రకృతిలో ఇచ్చిన దానికి, మన సృష్టికర్త మనకి ఇచ్చిన దానికి కృతజ్ఞులమై ఉండాలి. మనం పొందిన దానికి తృప్తి పడాలి. ఆ కృతజ్ఞులమై ఉంటున్నామా, తృప్తి పడుతున్నామా లేదా అనేది ఈ చేయి చెప్తుంది. దాన్ని సాధన చేయడానికి మనలో ఉండే గుణాలను మార్చుకోవాలి. అది కూడా ఈ హస్త సాముద్రికం శాస్త్రం చెప్తుంది. ఇంత లోతుల్లోకి వెళితేనే మనం దీని గురించి మనం తెలుసుకోగలుగుతాం. అంచేత ఈ కవల పిల్లలు ఇద్దరు, లేకపోతే ట్రిప్లెట్స్ సృష్టిలో చాలామంది ఉన్నారు. ఇప్పటికి మొత్తం ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కవల పిల్లల జంటలను అన్నిటినీ మీరు పరిశీలించి చూడండి. ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండట్లేదు, ఏ ఇద్దరి చేతుల్లోనూ ముద్రలు ఒకలా ఉండట్లేదు. అది ఐడెంటిటీ. అంచేత ఈ శాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు ఇది కూడా చక్కని ఉదాహరణ. కవల పిల్లల్ని మనం తీసుకుని అన్వయం చేసినప్పుడు
ఇక్కడ ఏ శాస్త్రం చెప్పట్లేదు. ఇక్కడ ఇదొక్కటే చెప్తోంది. అంచేత ఈ సాముద్రిక శాస్త్రాన్ని మరింత ఇంకా లోతుగా మనం పరిశీలిద్దాం, తెలుసుకుందాం, ఇంకా వృద్ధి చేద్దాం. దానికి ఈ ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ఆలోచించొచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళకి చేతులు ఉన్నాయి గనక. మిగతా శాస్త్రాలకి అన్ని ఆటిల గురించి అందరూ ఆలోచించవలసిన పని లేదు. ఇంకొక సులువైన మార్గం ఏంటంటే ఎవరి చేతిని వాళ్ళు పరిశీలించుకోవచ్చు. దాంట్లో ఫలితాలు ఎలా వస్తున్నాయి అనేటువంటిది అంచనా వేయటం తర్వాత విషయం. ప్రాథమిక విషయాలు మిమ్మల్ని మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకోండి చక్కగా. ఇలాంటి వాటిల్లో ఇంటర్వ్యూల్లోనూ శాస్త్రాలను చదివిన వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు మహానుభావుల్ని వాళ్ళు తెలుసుకోండి ముందు. అది ఎంతవరకు ఫలిస్తుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి, మన గుణాలను ఎలా మార్చుకోవాలి అనేటువంటి విషయం తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం. నమస్కారం.